ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రపంచంలో దైవ సేవకులు, ఇండియాలోను 2 తెలుగు రాష్ట్రాల దైవ సేవకులకు, విశ్వాసులందరికీ దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. దానికి ముందు ఒక 2 చరణాలు పాడి ముందుకు వెళదాం. అందరికి వచ్చిన పాత పాటే, చాలా మటుకు అందరు రావచ్చు. మీరందరూ నాతో కలిసి పాడండి. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడా, మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడా, మృతుని గెలిచి లేచిన వాడ మది నిన్ను తలచెదను, మృతుని గెలిచి లేచిన వాడ మది నిన్ను తలచెదను. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడా, అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడా, అపరాంజిని పోనిల పదములు దేవుని కుమారం, అపరాంజిని పోలిన పదములు దేవుని కుమారం. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. ఈ ఆఖరి దినాల్లో, అదే రీతిగా ప్రపంచమంతట్లో మహాభయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ కాలములో దేవుని దాసులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, రక్షించబడిన పరిశుద్ధులుగా మనమందరం దేవుని వాక్యం వినడానికి కూడి ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ సమయంలో అనేక సార్లు దేవుని సేవకులు వర్తమానం చెప్పున్నారు. ఇది విశ్వాసులైన వారు అనేక సార్లు విని ఉంటారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ 3 విషయాల్లో ఈరోజు మనం చూసుకొని పోతున్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనంలో నెబుకద్నెజర్ రాజు పరిపాలన చేస్తున్న సమయంలో, ఆ కాలం ఇంచుమించులో భూలోకం అంతటిని ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో యూదులను చెరపట్టుకెళ్ళాడు.
అటువంటి చెరపట్టబడిన దినాల్లో రాజుకు ఒక ఆలోచన వచ్చింది. యూదుల్లో రాజు వంశానికి చెందిన వాళ్ళు, రాజు కుమారులంటి వారు, అలాగని సకల విద్య కలిగిన వారు, విద్యా ప్రావీణ్యత కలిగిన వారు, తత్వ జ్ఞానము కలిగిన వారు, అంటే సైన్సు బాగా తెలుసున్నవాళ్ళు, అన్ని వైపుల జ్ఞానము కలిగిన వారిని పిలవనంపించు. అంత మాత్రమే కాదు, ఎటువంటి లోపం ఉండకూడదు, ఎటువంటి లోపం లేని సౌందర్యవంతులు కావాలి. అంత మాత్రమే కాదు, రాజు భవనములో, రాజు యొక్క ప్యాలెస్లో నిలబడగలిగి ఉండాలి, నిలబడగలగాలి. ధైర్యవంతులు, భాషా ప్రావీణ్యత కలిగిన వారు, మహావిద్య కలిగిన వారు, రాజవంశం చెందిన వాళ్ళు పిలిపించమని చెప్పారు. అలాగనే పిలిపించారు. ప్రియులారా, ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగో వారి విషయంలో చూస్తే నేను 4 వచ్చిన చదువుతున్నాను. 3:4 రాజు అస్కెనజ్ నాకు తన నపంపు స్కూల్ అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పుము. ఇదండి ఈ ముగ్గురి విషయంలో ఇంతటి గొప్ప యోగ్యమైన జీవితం కలిగి ఉన్నారు. బబులోను దేశానికి వారిని చెరపట్టి తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు యూదులను, దానియేలు, షడ్రకు, అబేద్నెగో, మెషకు, ఈ 4 కూడా ఉన్నారు. ఈ ముగ్గురినితో పాటు దానియేలును కూడా రాజు నగరునకు తీసుకొచ్చారు. అప్పుడు రాజు ఎదుటి వారిని తీసుకొచ్చినప్పుడు వారి ఎదుట నిలబెట్టి రాజు వారితో మాట్లాడితే రాజు గ్రహించిన విషయం దానియేలు 1:20 వచనంలో కల్దీల్లో ఉన్న జ్ఞానవంతుల కంటే, విద్యావంతుల కంటే, అనేక మంది ఫిలాసఫర్స్ కంటే, లేకపోతే సైంటిస్టుల కంటే, తత్వజ్ఞానం కలిగిన వారందరికంటే 10 రెట్లు ఎక్కువగా జ్ఞానం కలిగి ఉన్నవారు, 10 రెట్లు ఎక్కువ విద్యావంతులు, 10 రెట్లు ఎక్కువ సౌందర్యవంతులు, 10 రెట్లు ఎక్కువ లోపం లేని వారు. అటువంటి వారిని రాజు నెబుకద్నెజరు తన ముందుకు నిలబెట్టి తీసుకొచ్చారు. వారిని పరీక్షించారు. అప్పుడు రాజు వారిని చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయి, అవును, వీరి రాజభవనంలో నిలవదగిన వారే, అవును యోగ్యులే, నా ఎదుట ఉండడానికి, నిలవబడ్డానికి వీరికున్న విద్య, బుద్ధి, జ్ఞానం, లోపం లేని సౌందర్యం, ఇటువంటివన్నీ వీరు కలిగి ఉన్నారు, చాలు అని చెప్పాడు. ఆ తర్వాత మొట్టమొదట సకల విద్య కలిగినట్టు వారు, రెండవదిగా కల్దీయుల యొక్క, అంటే బబులోను యొక్క దేశములో జ్ఞానవంతుల కంటే వీరు 10 రెట్లు జ్ఞానము కలిగిన వారు. ఇక 3వ విషయం చూస్తే రాజు యొక్క సంస్థానం అన్నిటిలో కూడా వీరిని విచారణకర్తలుగా నియమించాడు. 2వ అధ్యాయం 43-49 వచనంలో మొట్టమొదట రాజవంశానికి చెందిన వాళ్ళు, తర్వాత ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, కల్దీయుల కంటే, బబులోనీయుల కంటే 10 రెట్లు జ్ఞానం అనేటువంటి వారు, ఏ లోపం లేనంటి వారు,
సౌందర్యవంతులు. అటువంటి వారిని బబులోను దేశం యొక్క ఆ సంస్థానం అన్నిటిలో కూడా వీరిని విచారణకర్తలుగా నియమించాడు. అధిపతుల మీద, గొప్పవారి మీద. ఇది వారి జీవితాల్లో 5వదిగా శ్రమల్లో ఉన్న వారితో కలిసి లేదా శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించేవారు. దానియేలు 2:18 బబులోను దేశంలో జ్ఞానులందరూ కూడా సంహరించాలని నెబుకద్నెజరు ఆజ్ఞాపించినప్పుడు వారిలో జ్ఞానులతో సంహరించబడ్డానికి దానియేలు పేరు కూడా వచ్చినప్పుడు ఆ రాత్రి దానియేలు షద్రకు, మెషకు, అబేద్నెగో దగ్గరికి వెళ్ళి, ఇదిగో జ్ఞానులు నశింపజేయబోతున్నాడు రాజు, వారిలో మనమున్నాం, ఈ రాత్రి నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం తెలుసుకుంటాను, మీరు కూడా ప్రార్థించమని చెప్పి దానియేలును ముగ్గురించి హెచ్చరించి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా కూడా వీరు ప్రార్థనలో ఉన్నారు. అనగా ప్రార్థించే వారిలో వీరు కూడా ఉన్నారు. 99వ కీర్తన 5వ వచనంలో ఆయన నామమును బట్టి ప్రార్థించు వారిలో సమూయేలుండెను. వారు మొర్రపెట్టగా మేఘ స్తంభం నుండి ఆయన వారితో మాట్లాడని చెప్పినట్టుగా ఈ శ్రమల్లో ఉండి ఆ రాత్రి వారు మొర్రపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు అదే రోజున అదే రాత్రి దానియేలునకు గొప్ప జవాబును అనుగ్రహించాడు. రాజు కలిగిన కలభావం చెప్పరు. ప్రియులారా, ఈ రీతిగా ఈ 5 విషయాల్లో వీరు కలిగి ఉన్నారు. మొట్టమొదట రాజవంశములకు చెందినవారు. ఆ రాజవంశములో ప్రిన్సెస్, రాజకుమారులు, యువరాజులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఏ సౌందర్యం విషయంలో లోపం లేని వారు, కల్దీల కంటే 10 రెట్లు జ్ఞానము కలిగిన వారు, బబులోను దేశం సంస్థానం అన్నింటిలో కూడా విచారణకర్తలుగా నియమించారు. శ్రమల్లో ప్రార్థించేసేవారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నెబుకద్నెజరు రాజునకు ఒక ఆలోచన వచ్చింది. అదేం ఆలోచనో, ఇదిగో నా దేశములో ఒక బంగారు ప్రతిమ నిలబెడతాను, 60 మూరలు ఎత్తు 6 మూరలు ఎడల్పు కలిగిన బంగారు ప్రతిమను చేస్తాను. భూలోకముల సంస్థానం మధ్యలో అందరూ కూడా న్యాయాధిపతులు, అధిపతులు, ధర్మశాస్త్రం బోధించేవారు మరి అనేక మంది వచ్చి నేను చేయించి నిలబెట్టిన ఆ ప్రతిమకు మొక్కాలి అని చెప్పి రాజు ఆజ్ఞాపించాడు. ఒకవేళ నేను ప్రతిష్ఠించిన ఆ ప్రతిమకు ఎవరైనా సాగిలిపడి పూజించకపోతే, నమస్కరించకపోతే అక్కడే వారిని తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసి వారిని కాల్చేయాలని రాజాజ్ఞ. ఓకే, అన్నీ అయిపోయినాయి. ఆ బంగారు ప్రతిమను చేశారు. భూలోకమంతటి నుండి జనసమూహం వచ్చింది. బబులోను మైదానంలో చాలా దూరాన ఆ మైదానంలో 66 మూరలు ఎత్తుగలిగిన ఆ విగ్రహం చేశారు. 6 మూరలు 60 మూరలు ఎంతో పొడవున్న ఆ విగ్రహాన్ని చేసి దాన్ని ప్రతిష్ఠించిన రోజున ఎన్నో వాయిద్యాలు, మేళాలు, ఎన్నో రకరకాల, ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి ఆ వాయిద్యాల పేర్లు, ఎన్నో రకరకాల వాయిద్యాలు. ఆ వాయిద్యాలు వహించినప్పుడు రాజు, అధిపతులు, సంస్థాన అధిపతులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఆఫీసర్సు అనేక మంది వచ్చి ఆ రాజు ఆ ఎదుటి వారు నిలబడినప్పుడు, రాజు దాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ వాయిద్యాలు వాయిస్తుండగా అందరూ సాగిలిపడి దానికి నమస్కరించాలి. ఆ రోజు రాని వచ్చింది ప్రియులారా, ఆ రోజు రాని వచ్చింది. అలాగే చేశారు. ఆ విగ్రహం నిలబెట్టారు. ప్రపంచ నలుమూల నుండి జనసమూహం
పెద్ద పెద్దవారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అధిపతులు, అనేక మంది మరి ఆ దేశాన్ని పరిపాలించే నాయకులు, ఇంకా విచారణకర్తలు అనేక మంది వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత విగ్రహం ప్రతిష్ఠించారు. అప్పుడు వాయిద్యాలు వాయిస్తుండగా, రకరకాల వాయిద్యాలు వాయిస్తుండగా, డప్పులు మేళాలు వాయిద్యాలు వాయిస్తుండగా, ఎంతో సంబరము జరుగుతుండగా, విజయ ఉత్సాహములు జరుగుతుండగా అందరూ సాగిలిపడి ఆ విగ్రహంకు ఆరాధన చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. వారిలో కొంతమంది, అయ్యో ఓయ్ ఏంటి ఆ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు రాలేదు అని వెంటనే రాజు దగ్గర పరిగెత్తారు. రాజా, ఇదిగో తమ దేశములు, తమ ప్రభుత్వంలో ఉన్నవారు చూడండి, అందరూ వచ్చారు, కానీ ఆ యూదులున్న బాలురు, షడ్రకు, మేషకు, అబేద్నెగో రాలేదు. తమరు ప్రతిష్ఠించిన విగ్రహమునకు మొక్కలేదు, సాగిలి పడలేదు. అనుభవానికి రాజు అత్యాగ్రహమునందున వాడై అలాగన వారిని పిలిపించినప్పుడు వారిని పట్టుకుని వచ్చారు. పట్టుకొని రాగానే రాజు పిలుస్తున్నాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, నేను ప్రతిష్ఠించిన విగ్రహంకి మీరు సాగిలి పడలేదా? నిజమా? అవునా? నేను ఆజ్ఞాపించినట్టుగా ఆ విగ్రహంకి సాగిలి పడకపోతే అగ్ని గుండం వేసేస్తా, మీకు తెలీదా? ఇదిగో మళ్ళా వాయిస్తున్నాను, చూడండి, మీరు వెంటనే సాగిలి పడని రాజు తీవ్రంగా ఆజ్ఞాపించి మాట్లాడుచుండగా, ప్రియులారా, వారెవరున్నారు తెలుసా? రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరముల చింత మాకు లేదు అన్నాడు. రాజేమన్నాడు, ఒకవేళ నా దేవతకు సాగిలి పడబోతే, ఆ విగ్రహంకి సాగిలి పడబోతే నా చేతి నుండి తప్పించగల దేవుడు ఎవరైనా ఉన్నాడని అన్నాడు. అవును, నిజమే. ఆ నెబుకద్నెజరు చేతిలో నుండి తప్పించి దేవుడు లోకంలో ఎవరు లేరు తెలుసా మీకు? షడ్రకు, మేషకు, అబేద్నెగో సేవిస్తున్న జీవము గల దేవుడు తప్ప ఎవరు కూడా విడిపించలేరు. అది ఆయనకు తెలుసు. భూలోకంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలున్నారు, ఎవరు కూడా విడిపించలేడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో సేవిస్తున్న జీవము గల దేవుడు, సృష్టికర్తని దేవుడు తప్ప ఎవరు తప్పించలేరు. నా చేతును ఎవరైనా తప్పించగల దేవుడు ఎక్కడ ఉన్నాడని ఛాలెంజ్ చేస్తున్నాడు రాజు. ఆ శ్రమంలో, ఆ భయంకర పరిస్థితుల్లో, అగ్ని పరీక్షల్లో వారక్కడ రాజు ఎదుట నిలబడి, ధైర్యంతో నిలబడి, రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరముల చింత మాకు లేదు. ఆహా, ఏమి జవాబు చెప్తున్నారండి! ఏమైక్యత, ఏమైక్యత, ఏమి ధైర్యం! ఎప్పుడు మాట్లాడుకున్నారు? వీరింట్లో ఉన్నారు, అకస్మాత్తుగా రాజు పిలిపించాడు. పిలిపించగానే ముగ్గురు మాట్లాడుతున్నాడు. ఆ ముగ్గురు ఒకరు మాట్లాడు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు. నీ చేతిలో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఈ అగ్ని గుండంలో నుండి తప్పించడానికి, రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించినను రక్షించపోయినను నీ ప్రతిమను మొక్కమని నువ్వు తెలుసుకోరాజు అన్నాడు. ఏమి ధైర్యం అండి, ఏమి ధైర్యం అండి! ఇక రాజుకు అంతంత ఆగ్రహం రాలేదు. అత్యాగ్రహము గలవాడై అందరం పిలిపించాడు. రండి, అందరు పిలిపించాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. అప్పటికి అగ్నిగుండం భగభగా మండుతుంది, ఎంతో పెనవేసి మండుతుంది. అగ్ని జ్వాలలు ఎగేసిపడుతున్నాయి. రాజు యొక్క కోపం, ఆగ్రహం విస్తరించినప్పుడు వెంటనే 7 అంతలు చేశాడు. అప్పుడు రాజు యొక్క సైనికుల నుండి బలవంతులైన వారిని, సైనికుల్లో నుండి బలవంతులైన వారిని రప్పించారు. వెయ్యంగా ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేయమని చెప్పారు. వారి ముఖాల్లో దిగులు,
చింత ఏమీ లేదు, భయం లేదు, దిగులు లేదు. ఎందుకు తెలుసా? మా దేవుడు ఈ అగ్ని గుండం నుండి రక్షించడకు సమర్థుడు. నేను అనుకున్నాను ఒకరు ముగ్గురు కూడా చూసుకుంటున్నారేమో, ఏమంటే నవ్వుకుంటా, ఒకవేళ ఈ అగ్ని గుండంలోంచి మన దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షిస్తేనేమో మన దేవుడని రుచి అవుతుంది. అవును, ఒకవేళ రక్షించబోతే ఇక్కడ కన్ను మూస్తాం, కళ్ళు తెరిచి పరలోకం ముందు తండ్రి దగ్గర ఉంటాం, ఆయన పాదాలు తెరిపోతాం, ఆయన ఒళ్ళో వాలిపోతాం. అంతేనా? ఎస్. వీరి ముగ్గురు సంభాషణ రాజాజ్ఞ తీవ్రం అయిపోయింది. అంతేనండి, సైనికులు బలవంతులు వచ్చారు. 6 ఉన్న పాటిని, వారి వస్త్రాలు ఏమి తీయకుండానే ఉన్న పాటిని ఈ 3 కూడా బలవంతులైన సైనికులు మధ్యలో అగ్ని గుండములు వేసేశారు. ఏమి జరిగింది తెలుసండి? అగ్ని యొక్క తీవ్రత ఎంత భయంకరమైందంటే, ఈ 3 పట్టుకొని వేసారు 3 అలా ఇసిరేరు అగ్ని గుండంలో. ఆ అగ్ని జ్వాలలు వీరి మీకు రాగానే వీరు మలమల మారిపోయి బొగ్గైపోయి బూడిదైపోయారండి. బలవంతులు ఎందుకు పని చేస్తారండి? నేను అనుకుంటున్నాను, ఏ వైపు నుంచి గాలి వచ్చిందో ఆ గాలి మంటలు ఎగేసబడుతుంటే మీకు తెలుసో తెలియదు కానీ, అగ్ని జ్వాలలు మంటలు మండినప్పుడు అది ఎక్కడి నుంచి గాలి వస్తుందో ఆ గాలి సుడిగాలి వచ్చేది, మంటలు పెనవేసుకుంటూ కాలుతుంది. అది మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఊర్లు కాలిపోయి చిన్నప్పుడు 50 సంవత్సరాల అవతల ఆ ఇల్లు అంటుకుని చాలండి, ఎక్కలేని గాలి వచ్చి ఊరంతా కాలిపోయింది, ఆ సుడిగాలికి వచ్చేసి. అలాగనే ఈ అగ్ని పెనవేసి కాలుతుండగా, మంటలు ఎగేసిపడుతుండగా ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గాలి విసరు కానీ ఈ మంటలు వచ్చి వారిని కాల్చి బూడిద చేసాయి. అంతేనండి, వీరిని అగ్ని గుండంలో అలా పడవేయగానే యేసునాథుడు, ప్రియనాథుడు, నా ప్రియ యేసు, మన ప్రియుడని యేసు వారికంటే ముందుగా అగ్ని గుండంలోకి వెళ్ళిపోయాడు. అంతేనండి, వీరి 3 అలాగే వేశారు. యేసు అక్కడున్నాడు. అంతే, యేసుతో పాటు యేసు ప్రభు, దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అగ్నిలో నిలబడినప్పుడు వీరు 3 కూడా లేచి ఆయనతో నిలబడ్డాడు. అగ్ని గుండంలో యేసయ్య నడుస్తుంటే ఆయన ఎంట ఈ 3 నడుస్తున్నారండి. మరి ఏం పాట పాడారో, ఎంత ఆనందిస్తున్నారో, ఆ అగ్నిలో ఎంత గంతలు వేస్తున్నారో, ఎంత పక్క నవ్వుకుంటున్నారో, ఎంత పరలోకపు ఆనందంతో నిండిపోయారో, ఎంత పరలోక మహిమతో నిండిపోయారో ప్రియులారా. వారికి చింత లేదు, దిగ్గు లేదు. అసలు అగ్నిలో వేయి పడకముందు మాకు చింతలేని అన్నవారికి అగ్నిలో వేయబడిన తర్వాత యేసు ప్రభు అగ్ని గుండంలో నడుస్తున్నప్పుడు, యేసుతో వారు అగ్ని గుండంలో నడుస్తున్నప్పుడు వారికి ఇంకేం చింత అండి, ఇంకేం దిగులండి, ఇంకేం భయం వారికి? అగ్నిలో 4 నడుస్తున్నాడు. ఈ సంబరాలు ఆగిపోయినాయి, ఈ డప్పులు ఆగిపోయినాయి, ఈ ధరువులు ఆగిపోయినాయి, ఈ మేళాలు ఆగిపోయినాయి, ఈ వాయిద్యాలన్నీ ఆగిపోయినాయి, ఎక్కడ పాటలు ఎక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ సంబరం ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ సంతోషం ఎక్కడ ఆగిపోయింది. గంతులు వేసేవాడు, డ్యాన్స్ చేసేవాడు, పాటలు పాడేవాడు అందరూ కూడా చెప్పమని అలా కూర్చుని ఆగిపోయినారండి. రాజు నిశ్చేష్టుడైపోయి అలాగ చూస్తున్నాడు అగ్ని గుండంలో. అలా అగ్ని గుండంలో చూస్తున్నప్పుడు ఏమిటి 3 మనుషులు వేషం, 4 మనుషులున్నారు. ఈ 4వ రూపం అచ్చము దేవుని కుమారులాగానే ఉంది. ఇంగ్లీష్లో ఐ సా సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారు నేను చూస్తున్నాను. మేము 3 వేశాం, 4 ఉన్నారు. 4వ రూపం దేవుని కుమారుడైన అని చెప్పున మంత్రుల రండి, ప్రధానమంత్రులు రండి, కమాన్. మనం ఎంతమంది వేసాం? 3 కదా. అవును 3 రాజా. ఇదిగో మనం 3 వేస్తే
నలుగురు అగ్నిలో సంచరిస్తున్నాడు. 4వ రూపము అదిగో చూడండి. అప్పుడు వెంటనే రాజు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలారా బయటకు రండి, మీరు సేవిస్తున్న జీవముగల దేవుడు మిమ్మల్ని రక్షించండి అని చెప్పగానే నవ్వుకుంటూ ఆనందంతో చిరునవ్వుతో రాజు దగ్గరకు వచ్చి అగ్ని నుంచి వచ్చి బయట నిలబడ్డారు రాజు దగ్గర. అప్పుడు మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు అందరూ, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఉన్నతమైన జాబ్ హోల్డర్స్ అందరూ వచ్చారండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ వచ్చేసారు. ఇది ఒక దేశం కాదు, ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. ప్రపంచంలో ఉన్న మంత్రులందరూ చూశారు. అవును, వారు చూసినప్పుడు వారి వస్త్రాలు ఏది కారిపోలేదే, వారి తల వెంట్రుకలు అసలు కారిపోయిన వాసన రావట్లేదే, వారు తక్కిన వస్త్రాలు, పై వస్త్రాలు, తక్కిన వస్త్రాలు కూడా ఏది కారిపోలేదు అని చెప్పి వారిని చూస్తే ఎంతో ఆనందభరితులుగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంతో ఉన్నారు ప్రియులారా. అప్పుడు రాజు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు నేను చదువుతున్నా వినండి. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరు దేవుడే పూజార్హుడు. వారు తమ దేవునికి మరి ఏ దేవునికి నమస్కరింపగయు, ఏ దేవుని క్షేమకి ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. వారు దేవుడు దాకా కాక మరొక దేవుడు లేడని, మా దేవుడే జీవము గల దేవుడని ఆ దేవుని తప్ప ఎవరో మాట లెక్క చేయలేదు. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు, వారి దేహాలను అప్పగించారు అని చెబుతూ రాజు ఏమంటాడంటే, కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, అదేదనగా వివిధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మారే దేవుడును లేడు. ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన సృష్టికర్తన దేవుడు కాక మరొక దేవుడు ఎవరు లేడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుడు మాత్రమే జీవం గల దేవుడు, ఆయన మాత్రమే పూజార్హుడు అని చెప్పుకుంటూ ఆయన ఒక శాసనం నియమించారు. ఏంటంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని వారు దేవుడు ఎవడు దూషించనో వాడు తుత్తునిలుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడునూ పెంట గొప్పగా ఉండును అని చెప్తున్నాడు. కనుక ఇదిగో వీరి దేవుడే దేవుడు, వీరి దేవుడే పూజార్హుడు, ఈయన మాత్రమే సృష్టికర్త దేవుడు. నేను ప్రతిష్ఠించిన ప్రతిమ కాదు, అది నేను చేసిన బంగారు విగ్రహం కావచ్చు, కానీ ఏ మానవులను రక్షించలేదు. ఇశ్రాయేలు దేవుడు మాత్రమే దేవుడు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోను పూజించే దేవుడే పూజార్హుడు, స్తోత్రహరుడు, మహిమకు యోగ్యుడు. ఆ దేవుడు తప్ప ఇంకెవడున్నాడు? ఆ దేవుడే పూజార్హుడు అని చెప్పాడు. ప్రియులారా, అప్పుడు రాజు ఆజ్ఞాపించాడు, ఈ దేవుణ్ణి ఎవరు అనకూడదు, వీరిని ఏమనకూడదు. అలాగంటే వారి ఇల్లు పెంట కుప్పలుగా చేయబడుతుంది, తుత్తునీలుగా చేయబడతారు, జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఈ వాక్యం మనకు తెలియదని కాదు, నేను ఇప్పుడు చెప్పిన వాటికంటే అనేక మంది దైవ సేవకులకి ఎన్నో విషయాలు ఈ ముగ్గురు విషయాలు చెప్పగలరు. గంటలు తరబడి, రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి కూడా ఈ వాక్యం చెప్పిన దైవ సేవకులు ఉన్నారు, లేరని కాదు. 100 సార్లు ఈ వాక్యం విన్న విశ్వాసం ఉన్నారు, లేరని కాదు. నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, దైవ సేవకుడా, నువ్వు అనేక సార్లు బోధించే వేరు కొరకాయి, విశ్వాసులారా, పరిశుద్ధులారా అనేక సార్లు వాక్యం విన్నారు, కాదని కాదు. దైవ సేవకులారా, అప్పుడు మీరు బోధించారు, విశ్వాసులారా అప్పుడు మీరు విన్నారు. ఇప్పుడు ఈ రోజున ఈ కరోనా వచ్చిన రోజుల్లో
లాక్డౌన్ ఈ రోజుల్లో ఉద్యోగాలు లేవు, సరైన ఆహారం లేదు, ఇంట్లో ఉండిపోవాలి. చాలామంది డబ్బులు లేదు, చాలా కరువుకి చాలా బాధపడుతున్నారు. నాకెందరో ఫోన్ చేస్తున్నారు, నేను కూడా ఫోన్ చేస్తున్నాను. చాలా బాధపడుతున్నారు దైవ సేవకులు, విశ్వాసులైన వారు. అయితే ఈ సమయంలో మీ జీవితంలో కార్యసాధకం కావాలి. దైవ సేవకుడా, ఇది వరకు నువ్వు బోధించావు, ఇది ఇప్పుడు నీ నిజ జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఇదివరకు నువ్వు విన్నావు ఈ వాక్యాన్ని, ఎంతకంటే ఇంకా శ్రేష్టం విన్నావు, నేను కాదని చెప్పలేదు. కానీ ఇప్పుడు నీ నిజ జీవితంలో నీ దేవుణ్ణి కనపరచడానికి, నీ దేవుణ్ణి రుజువుపరచడానికి, నీ దేవుడు ఎవరో లోకానికి తెలియచేయడానికి నీకు మంచి అవకాశం ఇచ్చాడు. కరువు కాలంలో పోషించే దేవుడని, కష్టకాలంలో పోషించే దేవుడని, అగ్ని మధ్యలో నీతో ఉండి దేవుడని, శ్రమ కాలంలో నీతో ఉండి దేవుడని, ఈ కరువు కాలంలో నిన్ను పోషించే దేవుడని, నీ అక్కర్లను తీర్చే దేవుడని ఇప్పుడు నీ నిజ జీవితంలో సార్థకం కావాలి. నిలబడు విశ్వాసంలో. అవును, ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోకు ఆ రోజున వారికి అనుగ్రహించబడింది. వారికి రాజు ఎదుట నిలబడినప్పుడు ఎన్నో విషయాలు చెప్పుకొచ్చే అవకాశం ఉన్నాయి. అయ్యా, మేము రాజవంశమును పుట్టిన వాళ్ళం, సకల విద్యలు మాకు తెలుసు, కల్దీల కంటే 10 రెట్లు రెట్టింపగలిగిన జ్ఞానం మాకు ఉంది, మేము ఏ లోపం లేని సౌందర్యవంతులం. అంత మాత్రమే కాదు, మేము ప్రార్థించేవాళ్ళం. అంత మాత్రం కాదు, మీ దేశంలోని, మీ ప్రభుత్వంలోని ఉన్నతమైన పదవును అభ్యసించి వాటిని నమ్మకస్తుం చేస్తున్నాం. మాలాంటి వారికి ఈ శిక్ష విధిస్తావా రాజా అని చెప్పి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వారికి ఏది వాడుకోలేదు, ఏ అవకాశాన్ని వారు వాడుకోలేదు. ఒకే అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఏంటి తెలుసా? ఈ అగ్ని మధ్యలో మేము పడినప్పుడు, ఈ అగ్ని గుండంలో మమ్మల్ని పడివేసినప్పుడు మా దేవుడు ఎవరో మేము రుజువుపరిచే అవకాశం మాకు దేవుడు అనుగ్రహించాడు. మేము ఇక్కడ నిలబడతాం. ఈ అగ్ని గుండంలో కాలిపోయినా పడలే, కానీ మా దేవుడు ఎవరో మాకు తెలుసు. మేము సేవిస్తున్న దేవుడు మాకు తెలుసు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాకు తెలుసు. దావీదు, మోషే దేవుడు మాకు తెలుసు. యెహోషువ దేవుడు మాకు తెలుసు. ఏలీయా, ఎలీషా దేవుడు మాకు తెలుసు. అంత మాత్రమే కాదు, అదిగో మేము బబులోను దేశానికి రాకమునుపు ఎన్నో ప్రవచనాలు చెప్పిన ఇర్మియా ప్రవక్త మాకు తెలుసు. ఇర్మియా ఎన్నో ప్రవచనాలు పలికాడు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి మా దేశానికి మమ్మల్ని తీసుకెళ్తాడన్న సంగతి మాకు తెలుసు. ఇదిగో మా వెనుక ఎందరో ఉన్నారు. మా ముందు జీవము గల దేవుడు ఉన్నాడు, మా వెనుక ప్రార్థన పరులు ఉన్నారు. అబ్రాహాము, ఇస్సాకులు, యాకోబులు, ఇంకెవరున్నారు? దావీదు, మోషే, ఏలియా, ఎలీషాలు, ఇంకెందరూ ఉన్నారు. ఇర్మియా, యెషయా. ఇర్మియా మా మధ్యలో ఉండి ప్రవచనాలు చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. 70 సంవత్సరాలు బబులోను దేశం తర్వాత మళ్ళా దేవుడు విడిపిస్తారు. మా స్వదేశానికి మేము వెళ్ళాలి. అవన్నీ నెరవేర్చబడాలి. మాతో మా సహోదరుడు, మా పెద్దాన్ని లాంటి వాడు దానియేలు ఉన్నాడు. ఆయన గొప్ప ప్రార్థన పరుడు. మా వెనుకున్నాడు ఆయన, మా ముందు దేవుడు ఉన్నాడు. మేము వారికి దేవునికి మధ్యలో నిలబడ్డాం. మేము ఇప్పుడు నిలబడబోతే ఇది మా అవకాశం. మేము నిలబడే అవకాశం, మేము సాక్షులుగా నిలబడే అవకాశం. అగ్ని గుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు మాకున్నారని రుజువుపరిచే అవకాశం మాకిది. ఈ అవకాశం మేము విడిచిపెట్టాం. నెవర్ గివ్ అప్. మేము విడిచిపెట్టాం. కాలిపోయినా పర్లే, ఉంటే మా దేవుని రుజువుపరుస్తాము. కాలిపోకుంటే, లేకపోతే పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళిపోతాం ముఖ్యం కాదు. ఇది మాకు అనుగ్రహించబడ్డ మంచి అవకాశం. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న 7 అంతలు కాదు, 7 అంతలు రాజెక్కువ చేశాడు. 14 అంతస్తులు కాదు, 14 అంతలు కాదు, 32 అంతలు చేసిన ఆకాశానికి ఎగేసిపడినప్పటికీ అగ్ని గుండంలో నుండి రక్షించగల దహించు అగ్ని అనే దేవుడు మా పక్షం ఉన్నాడు.
మేము అప్పుడు రుజువుపరచాలి మా దేవుడు ఎవరు. అట్టి అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారండి. అవకాశం కొరకు నిలబడ్డారు దేవుని రుజువుపరచడానికి. వారుకున్న ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఏది వారు వాడుకోలేదు. వారుకున్న ఏది వాడుకోలేదండి. మా దేవుణ్ణి చూపించాలి అనుకున్నారు, చూపించారు. ఈ రోజున ఈ కరోనా, ఈ మహమ్మారి బట్టి, ఈ కరువు కాలంలో, ఈ లాక్డౌన్ కాలంలో ఇంకెంతకాలం ఉంటుందో మాకు తెలియదు, ఇంకెన్ని నెలలు ఉంటుందో మాకు తెలియదు. నీవు ఇంట్లో ఉంటున్నావు, అవును మేము ఇంట్లో ఉంటున్నాం, మా విశ్వాసం పెంచుకున్నాం. మా దగ్గర కొంతమంది ఉన్నారు, వారు చూస్తే మా విశ్వాసం బట్టి ఆశ్చర్యపడుతున్నారు. నేను చర్చిలో నుండి గేట్ బయటికి వెళ్ళక 26 రోజులు అయిపోయింది, ఇప్పటికే గేట్ బయటికి వెళ్ళలేదు. ఎలా పోషిస్తున్నాడు. నన్ను పోషించి దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో ఆలోచించేది. నీకు మంచి అవకాశం ఇచ్చాడు, నీవు నిలబడి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎబ్రీ పత్రికలో మాట ఏమంటాడంటే 11:34 వారు అగ్ని బలమును చల్లార్చిరి. నీకు కూడా ఇటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఈ కరువు కాలంలో, ఈ భయంకర కాలంలో నీవు నిలబడి నీ దేవుడే నిన్ను పోషించేవాడని, నీ దేవుడే రక్షకుడని, నీ దేవుడే విమోచకుడని, ఆయన పరలోకానికి భూలోకానికి సమస్త దేశానికి దేవుడని, ప్రపంచానికి ఆయనే దేవుడని ఇప్పుడు నువ్వు నిలబడ్డ ద్వారా రుజువవుతుంది. భయపడు, వెనకంజ నిలబడు, ప్రభు కొరకు సాక్షి నిలబడు. వారు అగ్ని మధ్యలో నిలబడ్డారు. అగ్ని మధ్యలో పడకమనుపు యేసుప్రభు వస్తాడని వారికి తెలియదు, రక్షిస్తారని మాత్రం తెలుసు. కానీ వారి అగ్ని మధ్యలోకి వెళ్ళకమునిపే ప్రభు వచ్చేసాడు. అంటే ఇప్పుడు చెప్పండి, అగ్ని మధ్యలో యేసుప్రభు వారితో ఉన్నాడు. ఈ శ్రమల్లో కూడా ఆయన నీతోనూ, నీ పిల్లలతో, నీ కుటుంబంతో ఉన్నాడు. నాతో ఉన్నాడు నేను ఎరుగుదును, నీతో ఉన్నాడు నువ్వు ఎరగాలి. ఇప్పుడు నిలబడాలి ప్రభు కొరకై. అగ్ని మధ్యలో వారు నిలబడ్డారు. ఈ శోధన కాలంలో, ఈ కరువు కాలంలో, ఈ భయంకర కాలంలో నేను నిలబడు, నీతో ఉంటాడు ఆయన. నీ దేవుడు ఎదట్టు రుజువుపరచాలని నువ్వు నిలబడు, భయపడకు, దిగులు పడకు, నీతో అని ఉన్నాడు. నాకు తెలుసు నిన్ను పోషిస్తాడు. నీకు ఆయన తండ్రి, మన తండ్రి పోషిస్తాడు. ఆ ముగ్గురికి ఇవ్వబడ్డ అవకాశాన్ని బట్టి వారు నిలబడ్డారు, దేవుని రుజువుపరిచారు. ఇప్పుడు ఎన్నో రోజులు ప్రసంగం చేశావు, ఎన్నో రోజులు వాక్యం విన్నావు. ఇప్పుడు అది నిజ స్వరూపంలో, నిజ జీవితం నీకు అవకాశం వచ్చింది. నువ్వు దేవుని కొరకై నిలబడతావా? నిలబడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించిన గాక. నా ఫోన్ నెంబరు 9000332224. మరొకసారి నా ఫోన్ నెంబర్ 9000332224. ఎవరైనా ఫోన్ చేయండి తప్పనిసరిగా. మీరందరూ చూస్తున్నందుకు మిమ్మల్ని అందరూ దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. ఆనాడు షడ్రకు మేషకు మధ్యలో, అగ్ని మధ్యలో దేవుడే నీతో ఉన్నాడు. అవును, నీతో ఉన్నాడు, నిన్ను పోషిస్తాడు. భయపడకు, దైవ సేవ కూడా భయపడకు, విశ్వాసాలు భయపడకు. ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధుడైన తండ్రి, మా కృపగల తండ్రి, నీకెంతో వందనాలు ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆనాడు షడ్రకు మేషకు అభేద్నెగోతో నిలబడ్డవాడివే ఈ రోజున, ఈ భయంకరమైన ఈ కాలంలో, అగ్ని వంటి శోధన కాలంలో, లాక్డౌన్ కాలంలో, ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని కాలంలో ప్రభువా, దేవా నువ్వు మాతో ఉండయ్యా, నడిపించయ్యా. అగ్ని మధ్యలో వారితో ఎలాగున్నాము ఈ లాక్డౌన్ టైంలో ప్రతి దైవ సేవకులతో, వారి కుటుంబాలతో, ప్రతి విశ్వాసతో వారి కుటుంబాలతో నడిపించి నీవు పోషించి నడిపించమని, నీవే దేవుడివని వారి జీవితాల్లో రుజువుపరుచుకున్న తండ్రి మహిమ పొందమని, ప్రతి కుటుంబాన్ని, దైవ సేవకుని విశ్వాసం ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం
మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ప్రియులారా, ఓ ముఖ్యమైన మాట అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఓ ముఖ్యమైన మాట ఏంటంటే, ఆదివారం ఉదయం 10:30 గంటలకి నా కుమారుడు జాష్ పాస్టర్ గారు మరి కూకటిపల్లి హౌసింగ్ కాడ నుంచి ఆ లైవ్లో మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ వినండి. ఆదివారం సాయంత్రం 7 గంటలకి నేను లైవ్లో మెసేజ్ ఇస్తాను. ఆదివారం ఉదయం 10:30కి పాస్టర్ జాషువా గారు నా కుమారుడు ఆయన లైవ్లో వాక్యం చెప్తారు. మీరందరూ వినండి. సాయంత్రం 7 గంటలకి నేను వాక్యం చెప్తాను. ఈ లోపల ఎవరైనా ఫోన్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.